ఈరోజు టాపిక్ ఏంటి అంటే నేను ఇన్స్టాలో ఒక రీల్ పెట్టాను. ఏమని అది మన యూట్యూబ్లో కూడా షార్ట్లో పెట్టాను. అత్తగారుల విషయంగా వచ్చి ఒక భార్య వచ్చి భర్త దగ్గర ఏమండి మీ అమ్మాయినా ఉండాలి లేకపోతే నేనైనా ఉండాలి, ఇద్దరు ఎవరు కావాలో తేల్చుకోండి అంటే, అయితే ఓ పని చేయవే నువ్వు సూట్ కేసు సర్దుకుని వెళ్ళిపో అంటాడనమాట భర్త. అయితే నా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతాను అంటే, నా పిల్లలు అను మాకు మన పిల్లలు అను, నీ పిల్లల్ని తీసుకువెళ్ళటానికి కుదరదు అంటాడు. ఎందుకని నా పిల్లల్ని దూరం చేయడానికి మీరెవరు అని అడుగుతుంది భార్య. అప్పుడు చెప్తాడు భర్త, ఎవరు ఏంటి అట్లాగే మా అమ్మ కూడా తన పిల్లలు నన్ను దూరం చేస్తే ఎంత ఫీల్ అవుతుందో తెలుస్తుంది కదా, ఇప్పటికైనా నీ పిల్లల్ని దూరం చేస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అనే ఒక షార్ట్ పెట్టాను. దాంట్లో ఇన్స్టాలో కొంతమంది న్యూసెన్స్, ఇదేంటి ఇదంతా రాంగ్ అని ఇలా పెట్టారనమాట తమ్ముళ్ళు. అంటే అత్తగారి వల్ల చాలా బాధలు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు. సరే వదిలేద్దాం. టాపిక్లోకి వెళ్ళిపోతే, ఈ రకంగా జరుగుతున్న టైంలో చెప్పేది ఏంటి అంటే, ఇంకోళ్ళు కామెంట్లో దాంట్లో ఇన్స్టాలో ఏమని పెట్టారంటే, ఆడపిల్ల మాత్రం పుట్టిల్లు అత్తని మా అమ్మని నాన్నని తమ్ముళ్ళని అందరిని వదిలేసి రావట్లేదా, మగపిల్లాడు వదిలేస్తే మాత్రం తప్పేంటి, ఎందుకు వదిలేయలేడు, మేము వదిలేసి వచ్చినప్పుడు అతను ఎందుకు వదిలేయలేడు అంటున్నారు. మగపిల్లాడు వదిలేసే ఉంటున్నాడు, అన్ని చోట్ల వదులుకుంటున్నాడు కూడా. అమ్మా నాన్న దగ్గర ఉండాలి అంటే మీకు అర్థం కాని విషయం ఏంటంటే, మీరందరూ కోడళ్ళుగా చాలా ఫేస్ చేస్తుంటారు తల్లులు అత్తగారులతో. పాపం అలాంటి వాళ్ళకే బాధలు ఉంటాయి. ఎవరికైనా పెయిన్ అనుభవించిన వాడికే తెలుస్తుంది అంటారు చూసారా, అది వీళ్ళందరూ అనుభవించుంటారు పాపం, అందుకే అలా ఫీల్ అయ్యారు అత్తగారు పెట్టిన టార్చర్ వల్ల. కానీ ఒకటి చెప్పనా, అదే మీ అమ్మగారి ఇంట్లో మీ అన్నయ్యకో తమ్ముడికి వచ్చిన భార్య కూడా మీ అమ్మని నాన్నని నాకేంటి సంబంధం నేను చూడను అందనుకో, మీరు ఎలా నొచ్చుకుంటారు, ఎలా బాధపడతారు? కొన్ని సాంప్రదాయాలు కట్టుబాట్లు కుటుంబాలు ఎందుకు పెట్టారు, కొడుకు దగ్గరే తల్లిదండ్రులు ఉండాలి అనే రూల్ కాదు, కానీ ఎందుకు పెట్టారంటే, ఏ చిన్న వయసులో అయినా ఆడవాళ్ళకి భర్త చనిపోతే అల్లుళ్ళ పంచన వేరే వాళ్ళ ఇళ్లల్లోకి వెళ్ళి వాళ్ళ ఇళ్లలో ఉండటం కంటే కొడుకు దగ్గర కోడల దగ్గర ఉంటే భద్రత అని పెట్టిన సందర్భాలు ఇవన్నీ. ఊరికే పెట్టల ఏవైనా. అల్లుడింట్లోకి వెళ్ళి అత్తగారు ఉండే బదులు అల్లుడి తండ్రితో అల్లుడితో తన చిన్న వయసులో ఏ 40నో 50నో అలా ఏజ్లో ఉన్నప్పుడు అల్లుడి ఇంట్లోకి వెళ్ళి అత్తగారు ఉండే బదులు తన కొడుకు దగ్గర తన సంరక్షణ బాగుంటుంది. కొడుకుని స్వతంత్రంగా రే అబ్బాయి తేరా రే ఇలా బాగాలేదురా నన్ను తీసుకుపోరాడు అక్కడ దగ్గరంటే కొడుకు వేరు, అదే అల్లుడిని ఏ అల్లుడు రా నన్ను హాస్పిటల్ తీసిపోదు కానీ అనేది వేరు కదా. అందుకని తల్లులు తండ్రుల్ని కొడుకు దగ్గర అప్పచెప్పే బాధ్యత పెట్టారు. ఇప్పుడు వచ్చిన కోడళ్ళు చాలా ఆవేశంగా కోపంగా ఉన్నారు. అసలు అత్త అనేది మా ఇంట్లో ఉండటానికి వీల్లేదు, ఉందా చచ్చిందే మా చేతిలో, మమ్మల్ని ఎంత నరకయాతన పెట్టింది, ఆ ముసలవాళ్ళు వేసే డ్రామాలు మీకేం తెలుసు అంటున్నారు. మిమ్మల్ని ఎవరిని నేను కలిసి ఉండమని చెప్పట్లేదమ్మా, కానీ సాంప్రదాయాలు కొన్ని కట్టుబాట్లు పెట్టినప్పుడు అల్లుడింట్లో కంటే కొడుకు దగ్గర ఉంటే బాగుంటారు. మనకి పిల్లలు వచ్చారు, మన పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, మనం మరి మన పిల్లలతో పాటు మనం ఉండాలని కోరుకుంటున్నాం కదా. అలాగే ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతో ఉండాలని కోరుకుంటారు. ఏ తల్లిదండ్రులైనా కొడుకు కాపురం తీయకూడదు, కోడల్ని బంగారులాగా చూసుకోవాలని అనిపించాలి వాళ్ళకి. వాళ్ళ చేత కుక్క చక్రీ చేయించి వాళ్ళని ఇబ్బంది పెట్టి, వాళ్ళ బంధువులు వస్తే హెరాస్ చేసి, వాళ్ళ అమ్మా నాన్న వస్తే ఇబ్బందులు పెట్టి, ఇలా పనులు చేస్తేనే కోడళ్ళు ఇలా రగిలిపోయి ఇలాంటి కామెంట్లు పెడుతున్నారు. ఇంకా వచ్చేస్తున్నారు గొడవకు బై డైరెక్ట్. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆ ఇన్స్టాగ్రామ్ చూసినప్పుడు, యూట్యూబ్ ఏమో పుట్టిల్లు, ఇన్స్టాగ్రామ్ ఏమో నాకు అత్తగారి ఇలాగా అనిపిస్తుందని చాలా సందర్భాలు చెప్పాను కదా. దాంట్లోంచి మనుషులు నడిచి వచ్చేస్తారేమో అనిపించేట్టు ఉంది పద్ధతి అనమాట. చాలామంది కామెంట్లకు కూడా ఇంకోటి ఏం పెడుతున్నారంటే, అసలు మీకు అత్తమామ వద్దన్నప్పుడు అనాథాశ్రమం నుంచి మొగుడిని తెచ్చుకోండి, అంతేగాని సాంప్రదాయాలు ఆస్తులు కట్టుబాట్లు డబ్బులు బంగారం మా మామ ఎమ్మెల్యే మా మామ మినిస్టరు మా మామ కమిషనరు అని చెప్పుకోవడానికేమో ఒక బ్రాండ్ ఉండాలి, ఇంటి పేరుకు ఒక బ్రాండ్ ఉండాలి, కానీ అత్తమామ వద్దంటారా, అందుకని మీరు ఆశ్రమాలకు పోయి తెచ్చుకోండి అని కొంతమంది వైపు వర్షనం. అది కొంచెం అత్తగారులు మారండి అమ్మా ప్లీజ్. మీ మూలంగా మాలాగా మంచిగా ఉందామన్న అత్తగారులకు కూడా చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది. కోడళ్ళు ఇలాంటి మైండ్ సెట్తో ఇంట్లోకి వస్తే అందరు అత్తగారులాగా నన్ను కూడా అనుకుంటారేమో అని భయం వేస్తుంది నాకు. అందుకని ప్లీజ్ మారటానికి ట్రై చేయండి, ఓకేనా.